మీకు రవి గారు మీకు మీకు కూడా మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఎందుకంటే టీవీ ప్యానెల్ లో ఉన్న మిత్రులకి మీ ప్రేక్షకులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు మీకు ఒక రోజు ముందే వచ్చేసింది సార్ ఉగాది, నిన్నే కదా. నిజమే నిజమే. చిరంజీవి గారు ఒక మాట మాకు ఉగాదితో సమానం. అవునండి. అసలు చిరంజీవి గారు జనసేనకి మద్దతు ఇవ్వాలి, ఉండాలి అని చెప్పి మీలాంటి వాళ్ళు మొదటి నుంచి ఆకాంక్షించారు. అదే సంకేతం నిన్న చిరంజీవి గారు ఇచ్చేసినట్టు అయింది కదా. ఆయన విశ్వంబర షూటింగ్లో ఉంటే తమ్ముళ్ళిద్దరిని అక్కడికి పిలిపించుకుని ఒక 5 కోట్ల రూపాయలు విరాళం కూడా జనసేన పార్టీకి ఇచ్చి, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఈ ఎఫెక్ట్ మీ జనసేన పార్టీ విజయానికి ఎంతవరకు దోహదపడుతుంది అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్ గా అది 5 కోట్లు అనే దానికంటే అది 100 కోట్లు అని నేను అంటానంటే, ఆయన మాట విలువ కట్టలేదండి. చిరంజీవి గారి మాట విలువ కట్టలేదు. చాలా మంది తెలీదు. చిరంజీవి గారి విలువ తెలిసిన వ్యక్తులు చాలా మంది గోప్యంగా ఉన్న విషయం నాకు తెలుసు. నేను ఎవరికి చెప్పా, ఎవరో విడిగా లేరు, డెఫినెట్ గా అన్నదమ్ముల కలిసే ఉన్నారు, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని నేను చాలా డిబేట్ లో కూడా చెప్పాను. చిరంజీవి గారు మీతో కలవరని నాతో ఆర్గ్యుమెంట్ చేసిన వక్తలు చాలా మంది చెప్పాను. చిరంజీవి గారు వేరేని ఎవరు చెప్పారు మీకు? చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అయితే ఒకటే. ఆయన వృత్తిరీత్యా సినిమాలు చేసుకున్నారు, ఈయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధం లేకుండా ఉన్నారు. తమ్ముడు అన్నగారు వదులుకోవడం చెప్పాను నేను. అదే జరిగింది ఈ రోజు. కాకపోతే ఈ రోజు అంటే చాలా హ్యాపీ ఏంటంటే, చిరంజీవి గారు రావడం అనేది మా కళ్యాణ్ గారికి చాలా చాలా ఆయన ఇచ్చేది. ఎందుకంటే ఆయన చాలా రోజు ఫీల్ అవుతా ఉన్నాడు. ఏంటి, నేను ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నాను. చాలా మంది ఓ పక్కనేమో సీట్లు రాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఓ పక్కన షూటీ బోట్లు మాట్లాడుతూ ఉంటే, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆయన చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఏంటి ఇది, మన ఈ రాష్ట్రం కోసమే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించలేదు. యాక్చువల్ గా ఆయన సినిమాలో చేసిన డబ్బులన్నీ తీసుకొచ్చి పేద ప్రజలు ఖర్చు పెడుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకోకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని చెప్పుకుని పరిస్థితుల పరిపాలన జరుగుతూ ఉంటే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీలు లేకపోతే వాళ్ళ అనుబంధం గురించి బయటకు చెప్పుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ నాగబాబు గారికి కానీ ఎప్పుడైనా ఏదైనా ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుండి నిలబడే అన్న చిరంజీవి గారు. నాకున్న సమాచారం మేరకు మీకు మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు కాబట్టి ఎన్నో సందర్భాల్లో ఆరెంజ్ మూవీ అటర్ ఫ్లాప్ అయినప్పుడు నాగబాబు గారు ఎటువంటి మెంటల్ కండిషన్లోకి వెళ్ళిపోయారని అందరికీ ఆయనే చెప్పారు ఓపెన్గా. అటువంటిప్పుడు కూడా చిరంజీవి గారు చాలా సందర్భాల్లో సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న నాగబాబుకి సపోర్ట్ చేసిన పరిస్థితి. ఇలా సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఎవరికి ఓపెన్గా తెలియకుండా కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ చిరంజీవి గారు ఇక్కడ ఏదో ఒక సంకేతం ఇవ్వాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏంటి ఆ సంకేతం ఏంటి? అసలు డబ్బు అనేది ప్రాముఖ్యత లేదు. 5 కోట్లు అనేది దాని అన్కౌంటబుల్. అలా ఇటు కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఫ్యామిలీ. కానీ ఈ రోజు చిరంజీవి గారు లాంటి వ్యక్తి 5 కోట్లు కాదు, ఈ ఏదైతే 4 కోట్ల మంది జనానికి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రాలోనే కాదు, యాక్చువల్ గా తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో, తెలుగు వాళ్ళు ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా చిరంజీవి గారు సపోర్ట్ ఉంది సుమా అని చెప్పడం కోసమే అది బహిరంగ ఇవ్వడం తప్ప 5 కోట్లు అనేది నథింగ్. అది నేను అందుకే చెప్పా, అది 100 కోట్ల 1000 కోట్లు అనేది నేనైతే అన్కౌంటబుల్. అది ఆయన మాట చాలు. యాక్చువల్ ఒక వ్యక్తి మాటకి ఆ రోజు మరి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు 18 సీట్లు ఏమీ లేని వాళ్ళని అందరినీ ఎమ్మెల్యే చేశాడు ఆయన. ఇప్పుడు ఇవాళ చిరంజీవి గారు డబ్బున్న వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే క్యాడర్ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. అలాంటి వాళ్ళు చాలా మందిని రాజకీయ అరంగేట్రం చేసిన వ్యక్తి చిరంజీవి గారు. అలాంటిది ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పరిస్థితి. వాళ్ళ ఈ బొల్సెట్ సీన్ ఉన్నాడంటే, నేను ఒక పొలిటీషియన్ అయినప్పుడు కూడా నాకు ఇంత జనంలో ఇంత మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి వెనకాల ఉంటే మనకు కూడా మంచి పేరు వస్తుంది అనేది దానికి పవన్ కళ్యాణ్ ఉదాహరణ. అదే విధంగా పవన్ కళ్యాణ్ వెనకాల ఈ సమాజ సేవ కోసం ఏదైతే బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు కానీ కరోనా సమయంలో ఎంత కేర్ తీసుకున్న వ్యక్తులు, సమాజ సేవ చేసే వ్యక్తులు జనసేన పార్టీకి మా నాయకుడికి తోడుగా ఉంటే మాకు తోడుగా ఉన్నట్టు కాబట్టి దాన్ని మేము మర్చిపోలేనటువంటి ఆయన సహాయాన్ని ఆయన అందించాడు. ఆయన మాట సహాయం, ఆయన డబ్బు సహాయం కాదు, మాకు అక్కర్లేదు, ఆయన మాట సహాయం. ఇవాళ ఆయన మాటకు అంత విలువ ఉంది. రైట్ శ్రీనివాస్ గారు, ఇక
ఇప్పటికే వరుణ్ తేజ్ నాగబాబు గారు అబ్బాయి ప్రకటించారు, నేను జనసేన అభ్యర్థుల తరపున పోటీ చేస్తాను, వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తాను అని చెప్పి. రామ్ చరణ్ నుంచి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.